అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ అంటే శుక్రవారం వ్లాగు. ఆ రోజు అయితే పూజ చేసుకున్నాను. అంటే శుక్రవారం సాయంత్రం అయితే పూజ చేసుకున్నాను. పూజ కోసం అయితే అన్నీ ముందుగుండానే ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నానండి. అంటే ఇల్లు గుమ్మలన్నీ ఒత్తుకోవడం, ద్వారబంధాలకైతే బొట్లు పెట్టుకోవడం అవన్నీ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా సింహద్వారం అనేది పసుపు కుంకాలతో కలకల్లాడుతూ ఉండాలి కదండి. అప్పుడే కదా అమ్మవారు అనేది మన ఇంట్లో ఉంటుంది. ఇప్పుడైతే సైడ్కి కొంచెం జేగురు రాస్తున్నాను. అంటే మట్టి ప్రమిదలో వేసుకున్నానండి. అది పౌడరు, జేగురు పౌడరు. వాటి నుంచి మట్టి ప్రమిదలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రౌండ్గా రాసుకుంటే దానిపైన చిన్న లక్ష్మీదేవి పాదాలు అయితే వేసుకుంటాను ప్రతి శుక్రవారం కూడాను. ఇలా వేసుకుంటే 1 వీక్ వరకు ఇలాగనే ఉంటాయండి ముగ్గులు అనేవి. కొంచెం పైనుండే ఈ గీతలు ఉన్నాయి కదా, వైట్ కలరు గీతలు పెట్టాను కదా, అవి అయితే మాత్రం చెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే దోమతెర ఉన్నదండి అక్కడ పైన బయటికి. అది పైకి గాలికి అనేది అటు ఇటు వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే చెరిగిపోతాయి. మ్యాక్సిమం అయితే బాగానే ఉంటాయండి. ఎందుకంటే చిన్నపిల్లలు మా ఇంట్లో ఎవరు లేరు, కొంచెం పెద్దవాళ్ళే కదా, కొంచెం చూసుకొని అటు ఇటు చూసుకొని వెళ్తే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే సింహద్వారం దగ్గరే కదండి మెయిన్ పసుపు కుంకాలతో నిండుగా ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉంటుందనే మన నమ్మకం. అలాగని ఇంట్లో కూర్చొని ఇలా ముగ్గులు పెట్టుకుంటే మనకి ఇంట్లో లక్ష్మీదేవి రాదండి. మన కష్టం అనేది ఉండాలి. కష్టపడితేనే కదా ఏ ఒక్క రూపాయి అయినా సరే మనకి రావాలి. అంటే కష్టపడాలి. వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోవాలంటే ఇలాంటి పూజలు అవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలని నా ఉద్దేశం మాత్రమేనండి. నేనైతే మాత్రం ఇలాగనే పాటిస్తూ ఉంటాను. అయితే పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను కదా. చిన్న పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. అంటే మాది చిన్న ప్లేసేనండి, పెద్ద ప్లేస్ ఏం లేదు, కానీ చిన్న ముగ్గు పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా పసుపు రాసి పసుపు కుంకాలు వేయకండి. ఎందుకంటే తొక్కేస్తారు కదా ప్లేసు. తొక్కే ప్లేస్లో అయితే మాత్రం వేయకండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే కదా, చెప్తే వింటారు. వాళ్ళు ఎవరు కూడా ముగ్గు అనేది తొక్కరండి. అందుకని నేనైతే రాసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఈ మూల అయితే చిన్న మళ్ళీ ఆ జేగురు రాసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తొలి అయితే ఇంటి లోపల ఈశాన్యంలో పెట్టేదాన్నండి రాగి చెంబు. ఇప్పుడు ఏంటంటే మా వారు ఎవరో చెప్పారంట, మా వారికి ఈశాన్యంలో కాదు ఇంటి బయట పెట్టుకోవాలి రాగి చెంబు అని చెప్పారంట ఎవరో. అందుకనే ఆ మూల అయితే ఇంటి బయట ఈశాన్యంలో అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను రాగి చెంబు పెట్టుకోవడానికి. ఫైనల్గా అయితే ఇలాగ ఉందండి. సింహద్వారమే కాదు, మన వెనక ద్వారం కూడా ఇంతే నిండుగా ఉండాలండి. ఎందుకంటే ముందు సింహద్వారం నుంచి అయితే లక్ష్మీదేవి వస్తే, వెనక ద్వారం నుంచి జ్యేష్ఠాదేవి మనకి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకని ముందు ద్వారం ఎంత ఇంపార్టెంట్, వెనక ద్వారబంధం కూడా అంతే ఇంపార్టెంట్. ముగ్గులు గట్రా అవన్నీ పెట్టుకున్నాక పూజకైతే రెడీ అయిపోయానండి. అన్నీ శుభ్రంగా స్నానం పాలనాలు అన్నీ చేసుకున్నాక శనగపప్పు పాయసం అయితే చేశానండి. ఆ వీడియో అనేది నేను ఇప్పుడు పెట్టట్లేదు, రెసిపీ అనేది పెట్టట్లేదు. నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. శనగపప్పు పాయసం సూపర్ టేస్ట్గా అయితే వచ్చిందండి. అయితే ఈ బయట ముందు తులసమ్మ దగ్గర, ద్వారబంధాల దగ్గర, అలాగే అన్నపూర్ణాదేవి నాకు వంటగదిలో ఈశాన్యంలో ఇలా వచ్చిందండి. వచ్చిన దగ్గర అన్నపూర్ణమ్మను పెట్టుకొని అక్కడ కూడా దీపారాధన పెట్టుకొని నేను చేసే ప్రసాదాన్ని అక్కడ కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. తులసమ్మ దగ్గర పెట్టుకున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది కొంచెం వీడియోలో. అయితే ఇప్పుడైతే అవన్నీ అయిపోయినాక ఇంట్లోకి అయితే ఇప్పుడు లోపలైతే దేవుడి గదిలోకి వచ్చి అయితే ఇప్పుడు దీపారాధన అనేది చేసుకుంటున్నాను. అవన్నీ పెట్టుకున్నాక మళ్ళీ లెగిసి వెళ్ళాలని ఏమి ఉండదు కదా, శుభ్రంగా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు. పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే దీపం వెలిగించాక దూపం చూపించాను కాదు. ఇప్పుడైతే అమ్మవారికి కొంచెం గంధం బొట్టు పెట్టుకొని నేనైతే ఇప్పుడు మొగల పువ్వు కుంకుమ కొన్నానని చెప్పాను కదా మొన్న వీడియోలో, అది కూడా షార్ట్ వీడియో పెట్టానండి పూజ సామాన్లు. అయితే కుంకుమ కొన్నాను కదా, దానికోసం అయితే ఇప్పుడు బొట్టు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. కుంకుమ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి, సూపర్గా ఉంది కుంకుమ అయితే. నేనైతే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్నాక, వినాయక స్వామిని పూజ చేసుకున్నాక, తర్వాత అయితే లక్ష్మీదేవిని పూజ చేసుకున్నాక కుంకుమతో అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. తర్వాత అయితే విరజాజులను మల్లెపూలు తెచ్చారండి, వాటితో కూడా అమ్మవారిని అయితే పూజ చేసుకుంటున్నాను. ఈ పూజ అంతా అయిపోయినాక అమ్మవారికి అయితే నేను చేసే ప్రసాదం ఉంది కదా, అది కూడా పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. ధూపం కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నాక పూజ అంతా అయిపోయినాక
ప్రసాదం చేసుకున్నాను. ఈరోజైతే కొబ్బరికాయ కొట్టలేదండి. ఎందుకంటే ఏదైనా ఫ్రూట్స్ అదే అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఏవైనా పెడితేనే కొబ్బరికాయ కొట్టాలి, లేకపోతే కొట్టకూడదని మా అత్తయ్య చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. ఆమె ఎలాగ పెద్ద ఆవిడ కదా, చెప్పింది వినాలి కదా, అందుకే ఆవిడ చెప్పారని నేను మరి ఇంకా కొబ్బరికాయ ఇంట్లో ఉంది కానీ ఫ్రూట్స్ ఏం లేవు, అందుకని నేను పెట్టుకోలేదు. నేను చేసే ప్రసాదం ఉంది కదండి, అదే పెట్టేశాను. పెట్టేసి శుభ్రంగా పూజ చేసుకొని హారతి ఇచ్చాను. చెమటలు అయితే ఇలా వచ్చాయి, ఎందుకంటే సమ్మర్ కదా, మరి తప్పదు, చెమటలు అయితే వస్తాయి. బాగా వేడిగా ఉంది, వేసవికాలం కదా, అందుకని అనుకుంటా. ఒక్క అరగంట కానీ దేవుడి రూమ్లో కూర్చొని ఇలా వచ్చానంటే చెమట ఫుల్గా ఎక్కేస్తాను. ఈరోజే మా బాబు కూడా ఆర్చరీ అకాడమీలో సెలెక్ట్ అయ్యాడండి. వాడైతే విజయవాడ అయితే వెళ్తున్నాడు. ఈరోజు నైట్ ప్రయాణము. ఇప్పుడైతే 6:30 అవుతుంది సాయంత్రం. ఈ 7:30కి అయితే బస్సు అయితే ఉంది. ఇప్పుడు ఆడికైతే అక్కడికి తీసుకొని వెళ్ళి దిగబెట్టేసి రావాలి. మా బాబు అకాడమీకి వెళ్ళాడు కదా, ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్